చుట్టమై చూడస్తే దయమై పట్టినట్టు అయింది. మాడిబిడ్డ ఏదో చేనులోకి మమ్మల్ని చూడ్డానికి వస్తే ఆమె చేత పత్తేరిపించినాం. మేము పొద్దున్న నుండి మధ్యాహ్నం దాకా వాళ్ళ పొలం దగ్గర పనిచేసి మధ్యాహ్నం వరకు మా చేను కాడికి వచ్చిండ్రు. అక్కడ అదే పని ఇక్కడ అదే పని అయ్యింది. పాపం మా లంచ్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఏరడం స్టార్ట్ చేసిన తర్వాతనే వచ్చిండ్రు. స్టార్ట్ చేసిన ఒకసారి పూర్తిగా ఏరిన తర్వాత ఇంకా మాడిబిడ్డ వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టిన చెట్టు కింద. ఆ టైంకి ఇంటికి వద్దామంటే పత్తేరడానికి వచ్చిన అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరు ఉన్నారు కదా, పాపం వాళ్ళ కూలీ వేస్ట్ అయిపోతుందని అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పటికి మా సునీతతో చెప్పిన మనందరం ఇంటికి వెళ్దాము, ఇంకో 2 గంటలు అయితే అయిపోతుంది, అన్న ఏర్పిస్తారులే అని. మాడిబిడ్డ అన్న ఇద్దరు కూడా అసలు వద్దంటే వద్దు, అయిపోయిన తర్వాతనే అందరం కలిసి ఇంటికి వెళ్దామని ఈవినింగ్ దాకా చేన్లోనే ఉన్నాము. మా ఊర్లో పనికి వెళ్లే వాళ్ళ చాదస్తం మామూలుగా ఉండదు అనుకోండి. పొద్దున వెళ్లేటప్పుడు 10-10:30 కూడా చేన్లో అడుగు పెట్టడం మహా కష్టం. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం 5 అయిందంటే ఒక్క నిమిషం కూడా నిలబడరు చేన్లో. ఎప్పుడు ఇంటి బాట పడదామా అని ఎదురు చూస్తారు. మీ ఊర్లో కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. మాడిబిడ్డ వాళ్ళకి పాలిచ్చే బర్రె ఉన్నది. ఎంత దూరం వెళ్ళినా ఈవినింగ్ పాలు విండే టైం వరకు ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందే. మళ్ళీ ఎర్లీ మార్నింగే పాలు విండుతారన్నమాట. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.